ఢిల్లీలోని ఎంపీల నివాస సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పార్లమెంట్కు కూతవేటు దూరంలో ఉన్న రాజ్యసభ సభ్యుల రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అయిన బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 6 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఢిల్లీలోని ఎంపీల నివాస సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పార్లమెంట్కు కూతవేటు దూరంలో ఉన్న రాజ్యసభ సభ్యుల రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అయిన బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 6 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ट्राइपॉड खोलो ट्राइपॉड ఢిల్లీలోని ఎంపీల నివాస సముదాయంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి ఫైర్ ఇంజిన్లతో ఆఫ్ చేస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. పార్లమెంట్కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుల రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో ఈ అపార్ట్మెంట్లో బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఎంతసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ప్రమాద నష్టానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, పార్లమెంటుకు అత్యంత సమీపంలో ఎంపీల నివాసం ఉంది బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్. సో ఈ బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్ లో కొద్దిసేపటి కిందట భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అపార్ట్మెంట్ కింద సిపిడబ్ల్యూడికి సంబంధించినటువంటి ఒక దుకాణంలో బాణాసంచా ఉందని తెలుస్తుంది. సో ఆ బాణాసంచా కాల్చినటువంటి సందర్భంలో ఈ పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగింది. సో నా వెనుక మీకు కనబడుతుంది. సో అగ్ని ప్రమాదం ధాటికి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా దుకాణం కింద ఉన్నటువంటి షాప్ లో ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా పూర్తిగా తగలబడిపోయినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. దాంతో ఈ మంటలు అందుకొని పైవరకు కూడా దాదాపు 5-6 అంతస్తుల బిల్డింగ్ ఇది బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్. చాలా మంది ఎంపీలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. సో ఎంపీలు నివాసం ఉంటున్నటువంటి ఈ ప్రాంతంలో ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం మాత్రం ఒక్కసారిగా అందరినీ కలవరపాటుకు గురి చేసింది. చాలా మంది ఈ ఏరియా మొత్తం కూడా పూర్తిగా కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతం. సో అగ్ని ప్రమాదం దాటికి పూర్తిగా ఉన్నటువంటి డోర్స్ అన్ని కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఇందులో నుంచి ఒక సిలిండర్ కూడా బయటికి తీసుకొచ్చారు. సో ఈ సిలిండర్ పరిస్థితి చూడొచ్చు మనం. సిలిండర్ పరిస్థితి ఇక్కడ బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం నుంచి బయటికి తీసుకొచ్చారు. కంప్లీట్ గా ఈ అగ్ని ప్రమాదం దాటికి కంప్లీట్ గా సిలిండర్ అంతా కూడా ఎలా ధ్వంసం అయిపోయినటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. చాలా డేంజరస్ సిచ్యువేషన్ మాత్రం ఇక్కడ నెలకొని ఉంది. సో నివాసాలు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ బాణసంచా పేల్చినటువంటి పరిస్థితులు కనీసం అధికారుల పర్యవేక్షణ ఒక వాదన వినబడుతుంది. సో ఈ బాణసంచా పేలినటువంటి ధాటికి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి బెడ్స్ అన్ని కూడా కంప్లీట్ గా పూర్తిగా ఖాళీ మసైపోయినటువంటి దృశ్యం మనకు కనబడుతుంది. అయితే సకాలంలో వెంటనే పార్లమెంట్ కు అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ భవనం కాబట్టి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సో ఆ నేపథ్యంలో అగ్నిమాపక సిబ్బంది ఫైర్ టెండర్స్ అంతా కూడా వచ్చి సకాలంలో వచ్చి వారందరూ కూడా ఇంకా మంటలు ఆర్పుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాం. మనం చూడొచ్చు. నాయక్ ఒకసారి ఇటండి. కంప్లీట్ గా ఈ బిల్డింగ్ కి సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తే చాలా కీలకమైనటువంటి వివిఐపీలు నివాసం ఉండేటువంటి ప్రాంతం. సో ఈ ప్రాంతంలో ఇంత భారీ ఎత్తున అగ్ని ప్రమాదం జరగడం మాత్రం ఖచ్చితంగా ఆఫీసర్స్ అధికార యంత్రాంగం ఓవర్లుక్ అయిందని మనకు తెలుస్తుంది. అలాగే ఈ అగ్ని ప్రమాదం దాటికి మనం చూడొచ్చు. దీని పక్కనే ఉన్నటువంటి వాహనాలు కూడా పూర్తిగా పక్కన ఈ అగ్ని ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి పక్కనే ఉన్నటువంటి వాహనాలను కూడా తగలబడిపోయినటువంటి కంప్లీట్ గా అగ్ని ప్రమాదం ధాటికి పూర్తిగా మెల్ట్ అయి కరిగిపోయినటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ చూడండి, 2 కార్లన్నీ కూడా పనికి రాకుండా పోయినటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో ఇప్పుడిప్పుడే కొద్ది నిమిషాల కిందటే జరిగినటువంటి ఘటన. అయితే ఈ మంటలు మరీ పూర్తిగా అన్ని వైపులా వ్యాపించకుండా వెంటనే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి అగ్నిమాపక సిబ్బంది
తగినటువంటి చర్యలు తీసుకున్న వెంకటేష్, కారణంగా నివాస కొంత ప్రాణ సముదాయం నష్టాన్ని దగ్గర అయితే నివాస సముదాయం దగ్గర బాణసంచాకి అనుమతి ఎవరిచ్చారు? దీనికి సంబంధించిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా? దర్యాప్తు ఎంతవరకు కొనసాగుతోంది? ఖచ్చితంగా దీపావళి పండుగ కాబట్టి నార్త్ ఇండియాలో ప్రత్యేకించి ఢిల్లీలో దీపావళిని చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మన వద్ద ఎట్లయితే దసరా, సంక్రాంతి ఎంతైతే వైభవంగా జరుపుతారో ఇక్కడ నార్త్ ఇండియాలో ప్రత్యేకించి దీపావళి సందడి దాదాపు వారం రోజుల పాటు కొనసాగుతుంది. సో కొంత చూసి చూడినట్లు వదిలేసినట్టు మనకు అర్థమవుతుంది. సో దీపావళి అంటే బాణసంచా కాల్చాలి, బాణసంచా ఖచ్చితంగా కాల్చి ఆనందం వ్యక్తం చేయాలనేటువంటి ఒక భావన ఉంటుంది. మనం చూసాం సుప్రీంకోర్టు కూడా 2 రోజుల కిందట గ్రీన్ క్రాకర్స్ కి అనుమతించింది. సో మొత్తానికి ఒక ఫెస్టివ్ మూడ్ లో ఉన్నారు. సో ఆ నేపథ్యంలోనే ఇక్కడ క్రాకర్స్ తీసుకొచ్చారని మనకు సమాచారం అవుతుంది. సో క్రాకర్స్ పిల్లలు కాల్చినటువంటి సమయంలో ఈ రకంగా పూర్తిగా ఈ భవనం అంతా కూడా తగలబడిపోయింది. వెనుక ఉన్నటువంటి ఈ వేడి ధాటికి ఉన్నటువంటి పిల్లర్స్ లో ఉన్నటువంటి మెటల్స్ కూడా, కాంక్రీట్ మెటల్స్ కూడా పెచ్చులుడి కింద పడుతున్నటువంటి దృశ్యం మనకు కనబడుతుంది. సో ఇది ఈ మొత్తం అపార్ట్మెంట్ అంతా కూడా నివాస యోగ్యంగా ఉంటుందా లేదా అన్నది మనం వేచి చూడాలి. చాలా భారీ ఎత్తున అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి లోపల ఉన్నటువంటి సీకులు గానీ ఆ స్టీల్ గానీ పూర్తిగా మెల్ట్ అయింది. సో దాని కారణంగా ఏ మేరకు నివాస యోగ్యంగా ఉంటుందనేది మనం వేచి చూడాలి. సో అధికారులు ఎలాంటి ప్రకటన చేస్తారనేది మనం చూడాల్సి ఉంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.